ఈ వీడియోలో సిఎఫ్ఎంఎస్ బిల్ పేమెంట్స్ కి సంబంధించి థర్డ్ పార్టీ బెనిఫిషరీ క్రియేట్ అయిందా లేదా అనేది ఏ విధంగా సెర్చ్ చేసి ఆ బెనిఫిషరీ ఐడిని తెలుసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. దీనికి సంబంధించి ముందుగా మనం సిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేయాలి. cfms.ap.go.in ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇదివరకైతే మనకి ఎక్స్పెండిచర్ లింక్స్లో బెనిఫిషరీ సెర్చ్ అని చెప్పేసి ఇక్కడ ఉండేది, కానీ ప్రస్తుతం ఈ ఆప్షన్ ఇక్కడ డిజేబుల్ చేయడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా మనం సిఎఫ్ఎంఎస్ సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఈ బెనిఫిషరీ సెర్చ్ని మనం చూడగలం. ఇప్పుడు ఏ విధంగా బెనిఫిషరీని ఐడెంటిఫై చేయాలనేది చూద్దాం. కాబట్టి మనం సిఎఫ్ఎంఎస్ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వడానికి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మన పాఠశాలకు సంబంధించి పీడీ అకౌంట్ సంబంధించి ప్రతి పాఠశాలకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ పీడీ అకౌంట్ సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగాన్ మీద క్లిక్ చేస్తే మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోతాం. ఈ సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్లో బెనిఫిషరీ సెర్చ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ బెనిఫిషరీ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ సెర్చ్ అనేది మనం పాన్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయవచ్చు, ఆధార్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయవచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయవచ్చు. అంటే మనం బెనిఫిషరీ ఐడి క్రియేట్ చేసేటప్పుడు పాన్ నెంబర్ ఇచ్చామనుకోండి, అప్పుడు పాన్ నెంబర్ ద్వారా సెర్చ్ చేస్తే ఆ బెనిఫిషరీ ఐడి అనేది కనిపిస్తుంది. ఒకవేళ అప్పుడు పాన్ నెంబర్ ఇవ్వకపోతే మనకి ఇక్కడ ఈ బెనిఫిషరీ కోడ్ అనేది కనిపించదు. కాబట్టి 100% మనం ఆధార్ నెంబర్ ఇస్తాం కాబట్టి మనం ఆధార్ నెంబర్ కానీ లేదంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఇచ్చేసేసి మనం సెర్చ్ చేయవచ్చు. సపోజ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బెనిఫిషరీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఇలా సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బెనిఫిషరీ కోడ్ అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక్కడ కోడ్ వస్తుంది, నేమ్ వస్తుంది, అడ్రస్, ఈ వివరాలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. కాబట్టి ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఇచ్చేసేసి బెనిఫిషరీ కోడ్ క్రియేట్ అయింది లేనిది అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయవచ్చు. ఒకవేళ బెనిఫిషరీ కోడ్ క్రియేట్ అవ్వకపోతే ఏ విధంగా బెనిఫిషరీ కోడ్ని క్రియేట్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది. ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో ద్వారా మీరు బెనిఫిషరీ ఐడిని ఈజీగా క్రియేట్ చేయవచ్చు.